కూతుళ్ల తండ్రి. ఈ కథను రచించిన వారు శ్రీ భమిడిపాటి రామగోపాల శర్మ గారు. ఈ కథ ఆంధ్రప్రభ సచిత్రవార పత్రికలో 2003 ఏప్రిల్ 4లో ప్రచురితమైంది. మీరు అదే నువ్వు సావిత్రి కదూ? దక్షిణామూర్తి ఆ ప్రశ్న అడగడానికి ఆమెను చూసిన అరగంటకి గాని తెగించలేకపోయాడు. రాజమండ్రి స్టేషన్లో రైలెక్కింది ఆవిడ. వచ్చే జనాన్ని పోయే జనాన్ని తోసుకుంటూ తప్పించుకుంటూ ఆవిడ ఆ సీటుకి చేరే లోపల ప్లాట్ఫామ్ మించి ఓ అబ్బాయి కిటికీలోంచి చెయ్యి పెట్టి అక్కడొక రుమాలు పెట్టాడు. ఆవిడ రాగానే దక్షిణామూర్తి ఆ రుమాల్ని జరిపి మీరలా కూర్చోండి అన్నాడు. ఆవిడ కిటికీ పక్కనున్న సీట్లో కూర్చుంది. ఒక్క నిమిషం కూర్చున్నాక దక్షిణామూర్తి ఆవిడ ఒళ్ళో పెట్టుకున్న సూట్ కేసు వైపు చూపించి పైన పెడతానన్నట్టు సంజ్ఞ చేశాడు. ఆమె కళ్లతోనే ఆమోదం తెలిపింది. ఇంతలోకి రుమాలు కుర్రాడొచ్చాడు. ఆ సీటు నాది అన్నాడు. దక్షిణామూర్తి కూర్చో అని సంజ్ఞ చేశాడు. అతను కూర్చున్నాడు. కూర్చుని కూడా ఆ సీటు నాది అని కొంచెం తీవ్రంగా అన్నాడు. దక్షిణామూర్తి నిదానంగా మాట్లాడాడు. అవునయ్యా, ఆ సీటు నీదే. కోసేసి పట్టుకుపోవడానికి రంపన్నాటిదేదైనా తెచ్చావు కాబోలు. ఇప్పుడే కోసేస్తావా? రైలు బెజవాడ వరకు వెళ్లేదాకా ఆగ్గలవా? ఆ అబ్బాయి నవ్వాడు. మీరు భలే తమాషాగా మాట్లాడతారండి అన్నాడు. ఆవిడ ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ కిటికీ అవతల వైపుకి చూడ్డం మొదలెట్టింది. అక్కడి నుంచే మొదలు దొంగచూపులు. ఈ అరగంట అలాగే గడిచిపోయింది. ఆవిడ పొలాల వైపు చెట్ల వైపు చూస్తోందన్న మాటే గాని ఓ కన్ను ఇటే ఉంచింది. తను దీక్షగా ఆవిడ్నే చూస్తున్నట్టు ఆవిడకి అర్థమైపోయింది. తనకు ఆవిడ్ని పలకరించాలనే ఉంది. ఆవిడికి ఉన్నట్టే ఉంది. 2 చేతులు కలిస్తే చప్పట్లు. కానీ ఒక్క నాలుకే చాలు మాట్లాడ్డానికి. ఈ అరగంట సేపటి నుంచి ఆ 2 నాలుకల్లో ఏ ఒక్కటి సిద్ధం కాలేదు. మరి బావున్నావా సార్? బావున్నారా? కొత్త మర్యాదలు నేర్చావు. ఎదుటి సీట్లో కంఫర్టబుల్గా కూర్చోబెట్టాను. అంతకంటే ఎక్కువ మర్యాద చేయడం చేత కాలేదు. మరి నీతో వాదించలేను గాని చెప్పు, బావున్నావా? బెజవాడ దాకా వెళ్తున్నానులే. ఈ మాత్రం ఆ మాత్రం ఫ్లాష్ బ్యాక్ వినగలను. సావిత్రి నవ్వులో చిన్న వేళాకోళం ఉంది. ఆ రోజుల్లో అంటే 40 ఏళ్ల నాడు ఎప్పుడు ఇద్దరం కలుసుకున్నా నేనే ఎక్కువ మాట్లాడేవాణ్ణి. బోరు అనుకున్నాడు దక్షిణామూర్తి. ఎప్పుడూ నేనేనా ఏమిటి మాట్లాడ్డం? అదేం కుదరదు. నీ ఫ్లాష్ బ్యాకే చెప్పు ముందర అని ఎదురుగుండా కూర్చున్న అబ్బాయి వైపు చూశాడు దక్షిణామూర్తి. అంటే మీకిద్దరికీ ఇదివరకే పరిచయం ఉందా అండి అన్నాడు అతను. అదే కదా ఈ రైలు ప్రయాణాల్లో చిత్రం అని ప్రగల్భంగా నవ్వారు దక్షిణామూర్తి. రైలు ఎక్కి సీట్లలో సెటిల్ అయ్యేదాకా ఆజన్మ విరోధుల్లా ప్రవర్తిస్తాం. కొంచెం సేపు అవగానే పరిచయాలు, మరికొంచెం సేపట్లో ఫ్లాష్ బ్యాక్లు, ఇంకొంచెం సేపట్లో అడ్రస్లు, టెలిఫోన్ నెంబర్లు రాసుకోవడాలు. ఆ తర్వాత పిల్లలకి పెళ్లి సంబంధాలు చూసుకున్నా ఆశ్చర్యం లేదు. సావిత్రి ఆ అబ్బాయి వీపు మీద చిన్న దెబ్బలాంటిది వేసింది. ఇవాళ నువ్వు బలైపోతావు నాయనా, జాగ్రత్త. లేదు లేదు, నేనే బలైపోతాను. చెప్పు నీ సంగతంతాను. నేను బెజవాడకే. ఎవరున్నారక్కడ? కూతురా కొడుకా? కూతురే. బెజవాడలో కాదు, ఉయ్యూరని. నాకెందుకు తెలీదు? కొన్నాళ్ళు అక్కడ సినిమా హాల్లో టిక్కెట్లు అమ్మాను. ఆ హాలుకు పక్కనే మా అల్లుడిల్లు. వియ్యపురాలుందా? అదే కదా బాధ. ఆవిడకి నా కూతుర్ని కాల్చుకు తినడమే వ్యాపకం. అందుకని ఆవిడగారు ఇంకో కొడుకు దగ్గరికి వెళ్ళిపోయే ఏర్పాటు చేసి నన్ను రమ్మంది మా అమ్మాయి. అంటే ఇంకా అక్కడ పెత్తనమంతా నీదేనన్నమాట. సావిత్రి మొహం మీది కండరాలన్నీ కదిలేంతగా నవ్వింది. ఎక్కడున్నా పెత్తనం నాదే. ఉన్న 3 పిల్లల్లో అదే పెద్దవాడు రాజమండ్రిలో ఏదో కంపెనీకి పిఆర్ఓ, రెండోవాడు నంద్యాల్లో మరో కంపెనీలో అకౌంటెంటు, అల్లుడికి ఉయ్యూరులో వ్యవసాయం. గూడెం స్టేషన్ వస్తున్నట్టుంది. కాఫీ వాడొస్తే పిలువు. ఉన్నదున్నట్టే చెప్పినా, ప్రల్లదనంగానే చెప్పినా దాంట్లో ఆత్మవిశ్వాసంతో పాటు ఆపేక్షను కూడా కలిపే చెప్పింది. దక్షిణామూర్తి అనుకున్నది రైటే. 42 ఏళ్ల కిందట ఆనాటి సావిత్రిని పెళ్లి చేసుకున్న బాదరాయణరావు అప్పుడు తాలూకా ఆఫీసులో చిన్న గుమస్తాగానే ఉండేవాడు. తర్వాత ఏదో పరీక్ష రాసి సెంట్రల్ గవర్నమెంట్లోకి మారాడు. అది రెవెన్యూ డిపార్ట్మెంటే. కానీ ఎంత తేడా! ఇక్కడ టేబుల్ కింద చేతులు పెట్టాలి.
ఇంటికొచ్చి కలుసుకోమనాలి. అలా ఎన్నో తిప్పలు పెడితేనో పడితేనో ఆ అంకెల తల్లి నట్టింట కాలు పడుతుంది. అక్కడ అలా మలుపులు తిరిగే రోడ్లు లేవు. చాలాసార్లు కొళాయి తిప్పకుండానే నీళ్లు పడతాయి. 3 పిల్లలకి 3 ఇళ్లు కట్టించి ఇచ్చాడు. ఉద్యోగాలు గవర్నమెంట్లో ఇప్పించుకోలేకపోయాడు గాని కస్టమర్ల డిపార్ట్మెంట్లో సాధించుకున్న పలుకుబడితో అంతంత మాత్రం చదువుల కన్నా ఎక్కువ సాధించుకోలేకపోయిన కొడుకులిద్దరికీ ప్రైవేట్ కంపెనీలో మరీ అంత నాసికాని ఉద్యోగాలు ఇప్పించుకోగలిగాడు. బాదరాయణరావు పిల్లలు 3కి పెళ్లి చేసిన తర్వాత 2 ఏళ్లకి ఆఫీసర్ హోదాలోనే రిటైర్ అయ్యాడు. అయితే డాక్టర్లు ఏం చెప్పారంటే అతను 25 ఏళ్లుగా అలవాటు పడ్డ ఘాటు పానీయాలు ఒక్కసారిగా బహుశా కొనుక్కోవలసి రావడం వల్ల మానేయడంతో జీవనశైలి శరీర ధర్మాలు మారిపోయి పిడుగులా ఉన్న మనిషే చెప్పా పెట్టకుండా వాలిపోయాడని, బాదరాయణరావు హఠాత్తుగా చనిపోయిన ఉదంతం సావిత్రి అంత నిస్సంగత్వంతో ఎలా చెప్పగలిగింది అని దక్షిణామూర్తి విభ్రమ చెందాడు. రిటైర్ అయ్యారు. 8 నెలలు పెన్షన్ తీసుకున్నారు. మా పెద్దబ్బాయి సెంట్రల్ ఎక్సైజ్ పని మీద హైదరాబాద్ వెళ్ళాడు. కోడలు వాళ్ళ అమ్మని చూసొస్తానని పిల్లాన్ని తీసుకుని అమలాపురం వెళ్ళింది. అసలు ఓ 6 నెలల నుంచి గుండెల్లో మంట నొప్పి అంటున్నారే గాని అవి ఎటాక్కి దారి తీస్తాయని డాక్టర్లు చెప్పలేదు, మేము అనుకోలేదు. ఎందుకైనా మంచిదని డాక్టర్ గారిచ్చిన కొన్ని ఎమర్జెన్సీ మాత్రలు ఇంట్లో పెట్టుకున్నాం. ఆ వేళ సాయంకాలం 4:15 అంతసేపు సోఫాలో కూర్చుని ఓ పక్క టీవీ చూస్తూ 3 నిమిషాలకోసారి ఫోన్లో మాట్లాడుతూ ఉన్నట్టుండి సావి దిండు పట్రా అని, అది తెచ్చేలోగానే టాబ్లెట్ పట్రా అని మరో కేక వేశారు. టాబ్లెట్ చేతిలో పెట్టుకుని నీళ్ల కోసం చెయ్యి చాపారు. నేను తెల్లమొహం వేశాను. టాబ్లెట్ తెచ్చిన దానివి నీళ్లు తేవాలని తెలీదా అని. అబ్బే ఆవేశం లేదు, మామూలుగానే అడిగారు. లోపలికెళ్ళి నీళ్లు తెచ్చేసరికి అవి అందుకోవడానికి ఆయన శరీరం ఉంది గాని అందులో ప్రాణం లేదు. బాదరాయణరావు సుఖోపజీవి. వస్తువు గాని డబ్బు కాని తనకు కావలసిన సమస్త జంగమ స్థావర జీవ నిర్జీవ అవసర విలాస సుఖ పదార్థాలేవైనా సరే చిరునవ్వుతో రప్పించుకునేవాడు. చెడ్డవాడు అనడానికి వీలే కాని ఎవరూ అలా అతనితో కాని ఇంట్లో వారితో కాని అనలేదెప్పుడూనూ. జబ్బు పడ్డాను మొర్రో, నన్ను ఆసుపత్రికి తీసుకెళ్ళండి, నా సేవల కోసం మీరందరూ తిప్పలు పడండి, నేను బ్యాంకులో దాచిన డబ్బు నా ఆరోగ్యం బాగుపడ్డానికి ఖర్చు పెట్టండి అని ఆజ్ఞాపించలేదు. మంచాన పడి మూత్రపురీషాలు ఎత్తి పారబోయమని హింస పెట్టలేదు. అనాయాస మరణం వినా దైన్యన జీవనం అన్నదానికి ఉదాహరణగా నిలిచిపోయాడు. ధనుడే కాక ధన్యుడు కూడానని అనిపించుకున్నాడు. పిల్లలు సావిత్రిని ఏడవనివ్వలేదు. పని పని పని. ఈ కొడుకింట్లో ఆవకాయ పెట్టడం ఉంటుంది. ఆ కోడలు ఒళ్ళు మరిచి నిద్రపోతే ఆ కొడుక్కి రాత్రిపూట నిద్ర రాకుండా కూర్చొని చదువుకోవడానికి టీ చేసి ఇవ్వాలి. కూతురికి నెల తప్పినా కోడళ్ళకి నెలలు నిండినా వేవిళ్ల దగ్గర నుంచి పురుళ్ల దాకా ఒక రకం పని. వాళ్ళు కన్న పిల్లల్ని వాళ్లకన్నా శ్రద్ధగా చూస్తోందనిపించుకుంటూ వాళ్ల ఉచ్చగుడ్డల్ని ఉతికి ఒళ్ళు కడిగింది. కూతురింట్లోనూ వండింది, కొడుకులిళ్లలోనూ వండింది. వాళ్ల పెట్టుపోతల కోసం వరండాల్లో చాపాదిండు వేసుకుని పడుకోలేదు. కొడుకులిళ్లల్లో ఒక్కొక్క దాంట్లోనూ ఖచ్చితంగా అమ్మ గది ఉంటే అదో గొప్ప కాదు గాని కూతురింట్లో అమ్మ మంచం ఆ కూతురి మనసులాగే విశాలం. ఆ మహారాజు పుణ్యమో పాపమో కారణంగా వస్తున్న పెన్షన్ ధర్మమా అని అమ్మ మా ఇంట్లో ఉండాలంటే మా ఇంట్లో అని హఠాయిస్తారు. అందులో శ్రమ ఉంది, వేదనుంది, సంతోషం ఉంది, ఆనందం ఉంది, చిరాకుంది. అన్నీ కలిపి జీవితం కన్నా మించిన ప్రాణం ఉంది. ఒంటరితనం లేదు, అనారోగ్యం లేదు, దారిద్ర్యం లేదు. ముఖ్యంగా దీన్నేం చెయ్యాలా అని వేదన పెట్టే తీరిక లేదు. దక్షిణామూర్తి లేచి నిలబడ్డాడు. సూపర్ ఫాస్ట్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అతన్ని నిటారుగానే కాక స్థిరంగా కూడా నిలవనీయడం లేదు. అయినా అతని ఎడంచేత్తో పట్టుకున్న కిటికీ కమ్మీని 2 క్షణాల పాటు వదిలి దాన్ని కుడి చేతిలోకి జోడించి సావిత్రికి నమస్కారం పెట్టి తల వంచాడు. అదేమిటి అంటూ కంగారు పడింది సావిత్రి. ముందు ఆ 2 చేతుల్ని తన చేతులతో విడదీసింది. జబ్బలు పట్టుకుని అతన్ని కూర్చోబెట్టింది. ఏమిటి మూర్తి, ఎందుకిలా చేశావు? నీకన్నా చిన్నదాన్ని, నీకన్నా తక్కువ చదువుకున్నదాన్ని,
నాకు దండం పెట్టడమేమిటి, ఆయుక్షీణం అని కళ్ళొత్తుకుంది. నీ గతం అంతా చెప్పావు, నీ ప్రస్తుతం అంతా చెప్పావు, నీ భవిష్యత్ అంతా ఊహించాను. నీ వయసుకి చదువుకి కాదు నేను నమస్కారం చేసింది, పరిపూర్ణం నిత్య సంతోషం అయిన నీ చరిత్రకి చేశాను. గతం కొద్దిగా ఉన్నా ప్రస్తుతం గాని భవిష్యత్తు గాని లేని వ్యర్థజీవిని నేను. ఆనాడు నిన్ను పెళ్లి చేసుకుందామని కోరుకున్నా నీకు మంచి జీవితాన్ని ఇవ్వలేకపోతానన్న స్పృహతో తప్పు చేయకుండా తప్పుకున్నాను. ఆ సంతోషం పట్టలేక దండం పెట్టాను. దక్షిణామూర్తి ఉన్న ఊళ్ళోనే ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. ఆశలు ఉన్నాయి గాని ఆ ఉద్యోగం అతన్ని ఆ ఆశలు నెరవేర్చుకునే దరికి చేరనివ్వలేదు. సంసారంలో దిగాడు. 3 ఆడపిల్లలు పుట్టారు. వాళ్ల పెళ్లిళ్ళయ్యేదాకా ఉండిన ఇల్లాలు 6 ఏళ్ల కిందట పోయింది. పెన్షన్ లేదు. ఇల్లు అమ్మేసి బాకీలు తీర్చాడు. కూతుళ్ళు 3కి కడుపు నిండా ప్రేమ ఉంది గాని వాళ్ళు ఆ అల్లుళ్ల భార్యలే గాని తన పేగులు కారు. ఎవరింటికి వెళ్ళినా 10 రోజులకి మించి ఉండలేడు, ఉండనియ్యరు. ఓల్డేజ్ హోములున్నాయి గాని వాటి నిర్వహణ కూడా స్టార్ హోటళ్ల నిర్వహణకి దగ్గరసా ఉంటోంది. పనిచేసి మీ రుణం తీర్చుకుంటాను. పాతకాలం వాణ్ణి కనుక నా ఆలోచనలు దీక్ష సిన్సియర్గా ఉంటాయి, నా అక్షరశుద్ధి మంచిది అని చెప్పుకుంటే మాకవేవీ అక్కర్లేదంటోంది కొత్త తరహా జీవనశైలి. నా పని మొగుడు చచ్చిన ముండ కన్నా అధ్వాన్నంగా ఉంది. నా చదువు, ఆలోచన, మంచితనం, బుద్ధి కుశలత పనికి రావడం లేదని తెలుసుకున్నాడు. నా మంచిని కోరావు, నీ ఆపేక్షకి నేనే దండాలు పెట్టాలి. ఆనాడు నువ్వు నన్ను పెళ్లాడుంటే నీ అప్రయోజకత్వం ఫలితంగా నేను అనుకుంది సావిత్రి. సరిగ్గా 10 రోజుల తర్వాత నిశ్చింత అనే పేర ఉన్న ఒక వృద్ధాశ్రమం వారి నుండి దక్షిణామూర్తికి ఒక ఉత్తరం వచ్చింది. అయ్యా, కీర్తిశేషులు వై బాదరాయణరావు భార్య సావిత్రి గారు మీరు జీవించి ఉండేటంతకాలం మా సంస్థకు నెలకు 2000 రూపాయలు చేరే విధంగా ఒక బ్యాంకులో ఒక ఫిక్స్డ్ డిపాజిట్ వేసినారు. మీరు వెంటనే మా ఆశ్రమానికి వచ్చి నిశ్చింతగా ఉండవచ్చును. మీ ప్రయాణపు ఛార్జీల నిమిత్తం 200 రూపాయలు ఇందులో మనీ ఆర్డర్ ద్వారా పంపడమైనది. కథ సమాప్తం.